విశాఖ రైల్లో గంజాయి తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 6 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించేందుకు రైలు ఆర్పీఎఫ్ పోలీసులు నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరులో నిర్వహించిన తనిఖీలో పూరి నుంచి తిరుపతికి వెళ్తున్న రైల్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకుని పోలీసు సిబ్బందిని రైల్వే డీఎస్పీ మురళీధర్ అభినందించారు. పహల్గాం సంఘటన నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. పెట్టమ్మా ఈ ప్రెస్ నోట్ లింగా ఇవ్వండి అందరికీ నమస్కారం. ఎస్ఆర్పి శ్రీ మా ఎస్పీ గారి గుంతకల్ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిఆర్పి గుంతకల్ జిల్లాలో నన్ను యాక్చువల్ నోడల్ ఆఫీసర్గా ఈ గాంజా అక్రమ నివారణ కోసం గుంతకల్ సబ్ డివిజన్, తిరుపతి సబ్ డివిజను మరియు నెల్లూరు సబ్ డివిజన్కి నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రైళ్లలో తనిఖీల్లో భాగంగా మన నెల్లూరు ఐఆర్పీ సుధాకర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ ఆర్పీఎఫ్ ఫోర్సెస్, మళ్ళీ నెల్లూరు ఆర్పీఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ట్రైన్స్ అన్ని రెగ్యులర్గా టీమ్స్ ప్రత్యేక బృందాలుగా లోకల్ పోలీస్ వారి సహాయంతో ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ జరిగింది. దాంట్లో భాగంగా 12-13 తేదీ రాత్రి నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో ఒరిస్సా నుండి మరియు బెంగళూరు నుంచి మరియు ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్స్, వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్, బెంగళూరు వైపు, చెన్నై వైపు, ఇట్లా తిరుపతి వైపు ట్రైన్స్ అన్ని బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా నిన్న పూరి తిరుపతి ట్రైన్ నెంబర్ 17479 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా 6 కిలోల గంజాయి ప్యాకెట్స్ మొత్తం ఒక ప్యాక్ చేసిన బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొహమ్మద్ ఉప్పల్ సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్లీ, ఏజ్ 27 ఇయర్స్, పదత్ ఏదియకి, వడ్డేకమ్మ, కోడూరు, మల్లాపురం, కేరళ స్టేట్ ఒకతన్ని మళ్ళీ అలాగే సాదిక్ సన్ ఆఫ్ అబూ కచర్, ఏజ్ 25 ఇయర్స్, పెజకపల్లి, ములవూరు, ఎర్నాకుళం సిటీ, కేరళ వీళ్ళిద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళ కాడి నుంచి గంజాయి సీజ్ చేయడం జరిగింది. మన దీంట్లో భాగంగా నెల్లూరు ఐఆర్పీ సుధాకర్ గారు మరి ఎస్ఐసు, ఆర్పీఎఫ్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు చేయడం జరిగింది. వీళ్ళందరికీ పట్టుకున్న వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. వాల్యూ 6 కేజెస్, వాల్యూ అబౌట్ 60,000 దాకా ఉంది. 60,000. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ నెల్లూరు మన రైల్వే సబ్ డివిజన్లో ఈ వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు, మళ్ళీ అలాగే ఈ మన బాల్గామ్ ఇన్సిడెంట్తో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదనపు పోలీస్ బలగాలు మాకు నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, తిరుపతి జిల్లాల నుంచి వచ్చినాయి. వాళ్ళందరినీ సమంగా డివైడ్ చేసి
బీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది, ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అవుటర్ పికెట్స్ కూడా అక్కడక్కడ అంటే ఇంపార్టెంట్ అవుటర్ సిగ్నల్స్ దగ్గర పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ లోకల్ పోలీస్ వాళ్ళతో హైవే మొబైల్స్తో మాట్లాడి ఎస్పీ గారు, మన నెల్లూరు ఎస్పీ గారు, ఒంగోలు ఎస్పీ గారు వాళ్ళ సహాయం తీసుకొని అక్కడి నుంచి బీడీ టీమ్స్ని, బాంబ్ స్క్వాడ్ టీమ్స్ని తీసుకొని మొత్తం రైల్వే స్టేషన్స్ పరిసర ప్రాంతాలు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే డ్రోన్ల వినియోగం కూడా జరుగుతూ ఉంది. డ్రోన్స్ ఈ అవుటర్ ప్లేసెస్ కానీ, అవుటర్ సిగ్నల్ ఏరియాస్ కానీ, అవుటర్ ప్లేసెస్ కానీ, ఈ సంబంధించిన అనుమానం ఉండే ప్లేసెస్ అన్నింటినీ డ్రోన్స్తో కూడా నిఘా పెంచడం జరుగుతుంది. ఈ ప్రయాణికుల భద్రత కోసం అంటే ఈ సమ్మర్లో జరిగే చైన్ స్నాచింగ్స్ కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కేసెస్ కానీ, ఏసీ చైన్ పుల్లింగ్ కేసెస్ కానీ, ఏదైనా ల్యాప్టాప్ థెఫ్ట్, మొబైల్ థెఫ్ట్, దాని సంబంధంగా అందరినీ మా బీట్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, సిఎస్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఖచ్చితంగా ఒక ప్లే కార్డ్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ తయారు చేసి ప్రతి ఒక్కరిని ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మధ్యలో మొత్తం బాంబ్ స్క్వాడ్తో, డాగ్ స్క్వాడ్తో, బీడీ టీం వాళ్ళతో మొత్తం రైల్వే స్టేషన్లు చుట్టుపక్కలంతా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ దృష్ట్యా ప్రతి నిత్యం నాకు సంబంధించిన గూడూరు, నాయుడుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, అప్ టు చీరాల వరకు ఉండే రైల్వే స్టేషన్స్ అన్నీ అందరు ఎస్ఐలతో, సిఐలతో నిత్యం తనిఖీ చేస్తూ ఉండడం జరుగుతుంది.